హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్. అండ్ ఇది మన డే 2 వీడియో. ఇందులో మనం ఫుడ్ ప్రింటింగ్ అండ్ రికానిసెన్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. యాక్చువల్గా ఫుడ్ ప్రింటింగ్ రికానిసెన్స్ అంటే ఏదైనా టార్గెట్ కానీ, ఏదైనా పర్సన్ అవ్వని, ఏదైనా వెబ్సైట్ అవ్వని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, అండ్ పర్టికులర్ నెట్వర్క్ అవ్వని, ఏదైనా అవ్వని ఒక టార్గెట్ గురించి ఆర్ ఏదైనా మన ఆర్గనైజేషన్, తెలిసిన ఆర్గనైజేషన్ గురించి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. అండ్ ఈ ప్రాసెస్లో మనకు రెండు ఉంటాయి. ఒకటి యాక్టివ్ ఉంటుంది అండ్ ప్యాసివ్ ఉంటుంది. యాక్టివ్ అంటే ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్స్ని మనం బేస్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉండు ఐబిఎంలో ఆర్ నెట్ఫ్లిక్స్లో ఎక్కడైనా పనిచేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నెట్ఫ్లిక్స్లోనో ఒక పర్సన్ పనిచేస్తున్నాడు. నా టార్గెట్ నెట్ఫ్లిక్స్. సో ఆ నెట్ఫ్లిక్స్లో మనకు ఏమేమి కావాలి అంటే దాంట్లో ఎవరు పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేస్తున్నారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. ఇది యాక్టివ్ ఫుడ్ ప్రింటింగ్. అండ్ ప్యాసివ్ ఫుడ్ ప్రింటింగ్ అంటే ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ గురించి ఆల్రెడీ న్యూస్ ఛానల్స్లో కానీ, ఈ న్యూస్ పేపర్స్లో కానీ అండ్ ఇంటర్నెట్లో కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ప్యాసివ్ అంటాం అన్నమాట. ఈ రెండు మనకు అందులో ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇదిలో మనకు మోస్ట్లీ మనం ఈ మోడల్లో కవర్ చేసేది ఏంటంటే సెర్చ్ ఇంజన్స్ కానీ, సెర్చ్ ఇంజిన్ యూజ్ చేసి ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఈమెయిల్ వచ్చిందనుకో ఆ ఈమెయిల్లో మనకు ఏమేమి డీటెయిల్స్ మనకు యూజ్ అవుతుంది. అండ్ హూ ఈజ్ అంటే ఒక డొమైన్కి సంబంధించిన డీటెయిల్స్ గ్యాదర్ చేయడానికి యూజ్ చేసాం. డొమైన్ నేమ్స్ సర్వర్స్ అంటే డిఎన్ఎస్, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, ఇదన్నీ చేయడానికి మనకు ఫుడ్ ప్రింటింగ్ మెథడాలజీ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక ఇన్ఫర్మేషన్ని ఏ వెబ్సైట్ నుంచి ఎక్కడెక్కడ నుండి మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవచ్చు, దాని గురించి మనం ఇక్కడ చూస్తాం. దాన్ని వచ్చేసి మనం ఫుడ్ ప్రింటింగ్ మెథడాలజీ అంటాం అన్నమాట. ఫుడ్ ప్రింటింగ్ మెథడాలజీలో ఫుడ్ ప్రింటింగ్ త్రూ సెర్చ్ ఇంజన్, ఫుడ్ ప్రింటింగ్ త్రూ వెబ్ సర్వీసెస్, ఫుడ్ ప్రింటింగ్ త్రూ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్, ఫుడ్ ప్రింటింగ్ త్రూ వెబ్సైట్ ఫుడ్ ప్రింటింగ్, ఈమెయిల్ ఫుడ్ ప్రింటింగ్, హూ ఈజ్ ఫుడ్ ప్రింటింగ్, డిఎన్ఎస్ ఫుడ్ ప్రింటింగ్, నెట్వర్క్ ఫుడ్ ప్రింటింగ్. ఇలా మనకు ఈ మోడల్స్ అన్ని మనం కవర్ చేసుకుంటాం ఈ టాపిక్లో. సెర్చ్ ఇంజన్స్ అంటే ఏంటండి? ఫస్ట్ సెర్చ్ ఇంజన్స్ అంటే గూగుల్, యాహూ, బింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని సెర్చ్ ఇంజన్స్ అంటాం అన్నట్టు. ఈ సెర్చ్ ఇంజన్స్లో మనము మోస్ట్లీ గూగుల్ యూజ్ చేస్తాం. ఒక్కొక్క సెర్చ్ ఇంజన్లో మాకు ఒక్కొక్కలాగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు చూపిస్తే ఎక్స్పోజ్ అవుతుంది ఇంటర్నెట్లో. సో ఇప్పుడు ఫస్ట్ మనం సెర్చ్ ఇంజన్స్ అయిపోయిందా? సెర్చ్ ఇంజన్లో మనకు ఒకటే కాదు, ఇమేజ్ అవ్వని అండ్ వీడియో అవ్వని, ఒక యూట్యూబ్ వీడియో కానీ, ఐఓటీది అవ్వని, ఇలాంటి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్డెప్త్ చెప్పాలంటే మనకు ఆల్మోస్ట్ 1 అవర్ దాకా, 1 అవర్ కూడా సరిపోదు, ఒక 5 to 6 hours కావాల్సి ఉంటుంది. అంత లెవెల్లో డెప్త్గా ఉంటుంది. అంత డెప్త్ కావాలంటే మనం నెక్స్ట్ టైం నేను ఇంటర్మీడియట్ టు అడ్వాన్స్ లెవెల్ నేను చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ మనకి ఏంటంటే ఇది బేసిక్స్ కాబట్టి బేసిక్స్ తెలుసుకుందాం. సెర్చ్ ఇంజన్ గూగుల్ హ్యాకింగ్ డేటాబేస్లో కానీ అడ్వాన్స్డ్ సెర్చ్ నుండి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఇప్పుడు గూగుల్ అడ్వాన్స్ సెర్చ్ అని ఒకటి టైప్ చేయండి, అందులో మనకు చూపిస్తుంది గూగుల్ అడ్వాన్స్ సెర్చ్. అక్కడ మనం చూడండి, ఫస్ట్లో వస్తుంది ఆల్ దీస్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ లాగిన్ పేజ్, ఎక్స్ట్రాక్ట్. అందులో మనకి ఏం కావాలి? ఇప్పుడు జస్ట్ నేను ఒకటే వర్డ్ ఇచ్చిన కాబట్టి లాగిన్ పేజ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్. ఇప్పుడు నాకు దాంట్లో ఏం కావాలి? ఓన్లీ లాగిన్ పేజ్ మాత్రమే నాకు మెయిన్ కంటెంట్ అన్నట్టు. సో లాగిన్, ఇది అంత అవసరం లేదు. నెక్స్ట్, నన్ ఆఫ్ దీస్ వర్డ్స్ అంటే మనకు అవసరం లేనిది ఏది ఉంది అందులో, మనం తీసేయాలనుకుంటే తీసేయచ్చు. నెంబర్ ఆఫ్ రేంజింగ్, నథింగ్ మచ్, దానికంటూ ఒక ఏం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్, అది ప్రైస్ కాదు, ఒక వెయిట్ అది కాదు. సో మనకు లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా ఇచ్చేసేయండి. రీజియన్ మనకు ఏమైనా కావాలనుకుంటే ఇచ్చేయండి, లేదంటే అవసరం లేదు. ఇంటర్నేషనల్ కాబట్టి నేను ఏమి ఇవ్వట్లేదు. సైట్ నేమ్ netflix.com. ఫైల్ టైప్, ఇది ఫైల్ ఏం చూజ్ చేయట్లేదు. ఫైల్ టైప్ అంటే మనం ఏమైనా దాని గురించి చేసుకోవచ్చు. అండ్ ఈ అడ్వాన్స్ సెర్చ్ అనేది నథింగ్ బట్ గూగుల్ డార్కింగ్ సంబంధించిన నేను లింక్ కూడా నేను రెఫరెన్సెస్ అని యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి.
అండ్ ఇప్పుడు అడ్వాన్స్ సెర్చ్ కొట్టేస్తే మనకి ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమి ఇచ్చినాం ఇంతకుముందు అక్కడ లాగిన్ పేజ్ ఆఫ్ నెట్ఫ్లిక్స్, కానీ బట్ ఇక్కడ మనం ఏంటిది హైలైట్ చేసేది లాగిన్ అనే పార్ట్ని వర్డ్ని మాత్రమే మనం హైలైట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏ సైట్లో, నెట్ఫ్లిక్స్ సైట్లో. సో మనకు కావాల్సిన చూడండి ఎక్కడెక్కడ మనకు లాగిన్ సైట్స్, ఆల్మోస్ట్ లాగిన్ సైన్ ఇన్ ఎక్కడైతే ఉన్నాయో అదే చూపిస్తుంది చూడండి. 2 minute లాగిన్ అటెంప్ట్స్ అయితే ఏం చేయాలి, సో ఇలా ఈ ఎవ్రీథింగ్ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా అడ్వాన్స్ సెర్చ్ యూస్ చేసి ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకు గూగుల్ హ్యాకింగ్ డీబీ. ఇందులో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే డార్క్స్ అని ఇలా ఆల్రెడీ ప్రీబిల్డ్ అయి ఉంటుంది. మీరు ఓన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. నేను దానికి రెఫరెన్స్ లింక్ ఇస్తాను. వీటన్ని లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ కేటగిరీ చూసుకుంటే ఫుడ్ హోల్స్, ఫైల్ కంటైనింగ్ యూజర్ నేమ్స్, సెన్సిటివ్ డైరెక్టరీస్, వెబ్ సర్వర్స్, వాల్నరబుల్ ఫైల్స్, వల్నరబుల్ సర్వర్స్, ఎర్రర్ మెసేజెస్, వీటికి సంబంధించిన ప్రతి ఒక్కటి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ సెన్సిటివ్ డైరెక్టరీస్ అని నేను ఇచ్చాను అనుకో, మోస్ట్లీ ఒక వెబ్సైట్కి కావాల్సింది ఏముంటుంది, డేటాబేస్ ప్రాపర్టీస్ అనేది, ఈఎన్వి, ఎస్క్యూఎల్, .env, బ్యాకప్ ఫైల్స్, ఇవన్నీ ఒక సెన్సిటివ్ డైరెక్టరీసే కదా. సో ఇది దానికి సంబంధించింది. ఇవన్నీ మనకి ఇది ఇచ్చేసి మనం గూగుల్లో పేస్ట్ చేసామనుకో, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినా కూడా మనకి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కావాల్సిన కొన్ని వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైతే అవైలబుల్ ఉందో అవి చూపిస్తుంది అనమాట. ఇది గూగుల్ డార్కింగ్ అండ్ హ్యాకింగ్ డీబీ. ఇంకా కూడా స్టిల్ మనకు యూట్యూబ్ కావాల్సిన ఆ లింక్ కూడా నేను ఇస్తాను. మాథ్యో అని ఉంటుంది, mathio.youtube/YouTube metadata. దీన్ని నేను లింక్ కూడా నేను ఇస్తాను. ఇక్కడ మన యూట్యూబ్ లింక్ ఇక్కడ మనం పేస్ట్ చేసామనుకో, దానికి సంబంధించిన ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది కదా, థంబ్నెయిల్, స్నిపెట్, స్టాటిస్టిక్స్, జియోలొకేషన్, స్టేటస్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు చూపించడం జరుగుతుంది. స్నిపెట్స్ కానీ ఛానల్లో అయితే ఛానల్లో ఏంటిది, బ్రాండింగ్స్ ఏంటి, కంటెంట్ డీటెయిల్స్, స్టేటస్, టాపిక్ లెవెల్స్ అండ్ మోర్, ఇంకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఉంటే అది మొత్తం ఇస్తుంది అన్నమాట. ఇది మనకు దీనిలో చూపించేది. ఇది మనకు సెర్చ్ ఇంజన్ త్రూ చేసేది. ఇంకా ఫుట్ ప్రింటింగ్ త్రూ వెబ్ సర్వీసెస్, పీపుల్ సెర్చ్ సర్వీసెస్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జాబ్ సైట్స్ అవని, డీప్ అండ్ డార్క్ వెబ్, కాంపిటేటివ్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ ప్రొఫైల్ సైట్స్, గ్రౌండ్ ఫారమ్స్, బ్లాగ్స్, ఎన్ఎన్టీపీ, పబ్లిక్ సోర్స్ కోడ్ రిపాజిటర్స్. ఇక్కడ సర్వీసెస్ని మనం ఏమైనా చేయాలనుకుంటే కోడ్ రివ్యూ చేయడం లాంటిది. పీపుల్ సెర్చ్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఓసిన్ ఫ్రేమ్వర్క్ అనేది మెయిన్ థింగ్. ఓసిన్ ఫ్రేమ్వర్క్ మనకు కావాల్సిన మోస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, యూజర్ నేమ్స్, ఈమెయిల్ అడ్రస్, డొమైన్ నేమ్, ఐపీ అడ్రస్ ఆర్ మ్యాక్ అడ్రస్, ఇమేజెస్, వీడియో డాక్స్, సోషల్ ఇంజనీర్స్, ఇన్స్టెంట్ మెసేజింగ్, పీపుల్ సెర్చ్ ఇంజిన్స్ ఇప్పుడు నేను చెప్పాను కదా, జనరల్ పీపుల్ సెర్చ్, రిజిస్ట్రేస్, జనరల్ పీపుల్ సెర్చ్ ఇంజిన్స్ పోతే మనకు కావాల్సిన ఫ్యామిలీ ట్రీ నౌ, థర్డ్ మ్యాన్, ఇవన్నీ మనకు లాట్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది మనకు చూపిస్తుంది. ఇందులో మనకు ఒక పర్సన్ కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఒక టార్గెట్ కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఓసిన్ ఫ్రేమ్వర్క్లోనే మనం తెలుసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ద ఓసిన్ ఫ్రేమ్వర్క్. అండ్ ఇది చాలు ఫ్రెండ్స్, ఇది ఇక్కడికైతే. అండ్ ఇంకా మనకు ఇక్కడ మీకు కావాల్సిన అన్నీ మీరు టచ్ చేస్తే మోస్ట్లీ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. ఇక్కడ నేను చెప్పినట్టు వెబ్సైట్ ఫుట్ ప్రింటింగ్ అవ్వని, ఈమెయిల్ ఫుట్ ప్రింటింగ్ అవ్వని, ఈమెయిల్ అడ్రస్ ఉందంటే మనం దాన్ని ఎట్లా గ్యాదర్ చేసుకోవాలనేది ఇక్కడ ఉంది. అండ్ డొమైన్స్ వెబ్సైట్ సంబంధించింది మనకి ఇక్కడ ఉంటుంది, డిఎన్ఎస్ ఆర్ ఇది ఉంటుంది చూడండి, టూల్స్ ఏమేమి థ్రెట్ ఇంటెలిజెన్స్కి ఏం యూజ్ చేశారు, మెటాడాటా ఇంతకుముందు నేను చెప్పాను కదా, ఎక్సిఫ్, మెటా గూఫిల్, ఇవన్నీ టూల్స్ అనమాట. ఈ టూల్స్ని యూజ్ చేసి మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చు. అండ్ ట్రాన్స్పోర్టేషన్, పబ్లిక్ రికార్డ్స్, ఇవన్నీ మనకు కావాల్సిన మోస్ట్లీ ఇన్ఫర్మేషన్ ఓసిన్ ఫ్రేమ్వర్క్ నుంచి దొరుకుతుంది. నాకు తెలిసి ఇది చాలు. ఈ బేసిక్ లెవెల్లో ఇవి మీరు పర్ఫెక్ట్ అయ్యాక అడ్వాన్స్ లెవెల్లో కూడా మన దాంట్లో ఛానల్లో వస్తుంది. సో అప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ యువర్ సపోర్ట్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్ టు అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన నెక్స్ట్ మోడ్యూల్ వచ్చేసి స్కానింగ్ నెట్వర్క్. ఈ స్కానింగ్ నెట్వర్క్కి మనకు కాలీ లినక్స్ ఇన్స్టాల్ అయి ఉండాలి. అండ్ దాని రెఫరెన్స్ కూడా నేను కింద ఇస్తాను, లేదంటే ఒక వీడియో చేయడం అన్నా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.